హల్లెలూయా. గుడ్ మార్నింగ్. మేల్కొన్నారా? రండి మరి అనుదిన ధ్యానం కొరకు మరొకసారి మనందరం సమకూడుతూ ఉన్నాం. దేవుని మాటలు జీవపు ఊటలు మనకి మంచి ప్రేరేపణను, ఏది కోరుకోవాలి, ఏది అడగాలి, ఏం చెయ్యాలి అనే ప్రేరేపణను కలుగజేసేది దేవుని మాట. రెండవ చిన్న ప్రార్థన. పరిశుద్ధుల నీకు వందనములయ్యా. తెలియక మేము ఎన్నో పొరపాట్లు చేస్తున్నాం. ఏం చేయాలో తెలియక చేయకూడనివి చేస్తున్నాం. నీ మాట మా పాదములకు దీపముగాను, నీ మాట వెల్లడి అగుటతోడనే వెలుగు కలుగును అన్నట్టు అయోమయ పరిస్థితుల్లో ఉన్న మాకు బాటను చూపించేదిగా ఉన్నందుకై వందనములు. ఈరోజు మేము ఎలా నడుచుకోవాలో, ఎలా ప్రవర్తించాలో, ఎలా ప్రార్థించాలో నేర్పించమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ఎలా ఉందండి జీవితం? ఎంత త్వరితముగా దినములు గతించిపోతున్నావో చూసారా? నవంబర్ నెలలోనికి వచ్చేసాం. ఇప్పుడే వచ్చామనుకుంటే అప్పుడే ఇదిగో నవంబర్ లాస్ట్ వీక్లోకి వచ్చేసాం. ఇక డిసెంబర్ అంతా సందడే సందడి. ఇప్పుడే కొన్ని చోట్ల ఈ క్రిస్మస్ ఆరంభాటాలు చేస్తున్నారు. కానీ అసలు యేసయ్య జననం గురించి ఒకరోజు, ఒక సంవత్సరం, ఒకరోజు చేస్తే చాలా అండి. ఒక నిజమైన విశ్వాసికి ప్రతిరోజు పండగే. ప్రతిరోజు ప్రభువుని గురించిన స్తుతి కృతజ్ఞతలు, సంగీతాలు, స్తుతి గీతాలు ఉంటాయి. ఎస్, నా దేవుడు సజీవుడు. ఎప్పుడు పుట్టాడో, ఎప్పుడు చనిపోయాడో, ఎప్పుడు తిరిగి లేచాడో అన్నది కాదు. నేను ఉన్నవాడను అన్నవాడు, ఆదియు నేనే, అంతము నేనే అన్నవాడు, మార్పు లేనివాడు, విడిచిపెట్టనివాడు. ఇంత గొప్ప దేవుని దగ్గరికి వెళ్ళి మనం ఏది అడిగినా మనకి ఇచ్చేవాడండి. ఏమడుగుతున్నారు మీరు? ఈ సంవత్సరం అంతట్లో దేవుణ్ణి ఏమడిగారు? జనవరి నుంచి నవంబర్ వరకు మీరు ఏం సాధించారు? ఏం సంపాదించారు? ఏమన్నా మీ స్థాయి పెరిగిందా? మీ రాబడి పెరిగిందా? మీ కష్టాలు తీరాయా? మీ కన్నీరు తొడవబడిందా? మీరు అభివృద్ధి చెందుతున్నారా? ఏం చెప్పడం లేదు. మీరు వాట్సాప్లో పెట్టండి, నాకు అర్థమవుతుంది. మెసేజ్ పెట్టండి, లేకపోతే వాట్సాప్ పెట్టండి, లేకపోతే లైవ్ చాట్లోకి వచ్చి టైప్ చేయండి. ఎబ్బేసు ప్రార్థన మీరు ఎప్పుడన్నా వింటే, ఈ ప్రార్థన మనం కూడా చేస్తే అద్భుతాలు జరుగుతాయి. చూడండి, ఎబ్బేసు ప్రార్థన దినవృత్తాంతాలు 1వ గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనం అండి. దినవృత్తాంతములు 3వ అధ్యాయము 10వ వచనం. ఎబ్బేజు ఇశ్రాయేలుల దేవుని గురించి మొరపెట్టి, ఎబ్బేజు ఏంటంటే చాలా శ్రమలో నేను కన్నాను అని ఆ బిడ్డకు ఎబ్బేజు అని పేరు పెట్టింది వాళ్ళ తల్లి. ఇతడు దేవుని దగ్గరికి వెళ్ళి మొర్ర పెట్టుకుంటున్నాడు. ఈ వారమంతా ఇంచుమించు మొర్ర పెట్టండి అనే మాటే గత వారం అంతా కూడా నేను చెప్తూనే ఉన్నాను కదా. మొర్ర పెట్టుకుంటున్నారా దేవునికి? మొరపెడితే దేవుడు మన మొరలు ఆలకించే దేవుడు అండి. మొర్రపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దులను విశాలపరిచి నీ చేయి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము అని ప్రార్థింపగా దేవుడు అతని మనవి చేసిన దానిని అతనికి దయచేసెను. ఎంత గొప్ప కార్యం! వెంటనే దేవుడు దయచేశాడంట. అక్కడ మనం అడిగినవి వెంటనే దయచేస్తాడు, కానీ పొందడానికి టైం పడుతుందండి. నాకు గర్భఫలం కావాలంటే నీ గర్భఫలం ఇచ్చాను అన్నాడు, కానీ మరుసటి సంవత్సరం నీ ఒడిలో బిడ్డ ఉంటాడు. మరి అంతే కదండి.
బిడ్డ గర్భంలో ఇప్పుడు ఉత్పత్తి అయ్యింది, కానీ పెరిగి పెద్దదై బిడ్డ చక్కగా ప్రసవ సమయం వరకు కనిపెట్టవలసి ఉంది కదా. అలాగే దేవుడు మనకి అడిగిన వాటిని ఆయన ప్రిపేర్ చేస్తున్నాడు. అమ్మాయి వాళ్ళు నాకు మంచి చికెన్ వండి పెట్టు అంటే, సరే నాయన అన్నంటే, ఏది ఇంకా రాదే అంటే ఎట్ట కుదురుద్ది? అమ్మ చికెన్ కొనాలి, కడగాలి, వండాలి, అంతవరకు నువ్వు కనిపెట్టాలి. అలాగే దేవుడు అదృశ్య హస్తము మనం అడిగిన వాటిని ఆయన సిద్ధపరుస్తూనే ఉన్నాడు. అడగని వాటిని కూడా సిద్ధపరుస్తున్నాడు అండి. మనకి ఏది కావాలో అమ్మకి తెలుసు, నీకేది ఇష్టమో అట్లాగే దేవునికి తెలుసు నీదేది, నీ హృదయ వాంఛని ఎరిగిన వాడు. విశ్వాసంతో నీవు అడిగితే అద్భుతాలు చూడగలుగుతావు. ఎబ్బేసు ప్రార్థనలో మొదటి మాట, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించు అనే మాట మనకి సర్వసాధారణంగా అలవాటైపోయిందండి. ఏంటి ఆశీర్వదించబడటం అంటే? ఆశీర్వాదం అంటే ఏంటి అసలే? ఆశీర్వాదం అంటే ఆస్తులు సంపాదించుకోవటం కాదండి. ఆశీర్వాదం అంటే నువ్వు అనుకున్నవన్నీ నెరవేరటం కాదండి. అట్లయితే యాకోబు ఆశీర్వదించబడ్డాడు అన్ని విషయాల్లో. వివాహితుడయ్యాడు, 2 భార్యలు అయ్యారు, 10 మంది పిల్లలు అయ్యారు, గొర్రెలు మేకలు మందలు ఎక్కువైనాయి, అన్నీ బాగానే ఉంది. కానీ అతను గ్రహించాడు, ఇట్ టుక్ లాంగ్ టైమ్ ఫర్ హిమ్ టు రియలైజ్ దట్ ఇట్ ఈస్ నాట్ రియల్ బ్లెస్సింగ్. ఇది కాదు నిజమైన ఆశీర్వాదం అని ఎరిగి అవన్నీ పక్కకు పంపించేసి ఒంటరిగా దేవునితో వెళ్ళి ఆ రాత్రి పోరాడాడు. దేవా, నీవు నన్ను ఆశీర్వదిస్తే కానీ నేను నిన్ను విడిచిపెట్టను. ఏంటి ఆశీర్వాదం? రక్షించబడితే నీ పేరు జీవగ్రంథంలో రాయబడిందా? నీవు ఈ లోకంలో సమాధానంగా సంతోషంగా జీవించగలుగుతున్నావా? సంతృష్టి కలిగిన జీవితం నీకుందా? మంచి మనస్సాక్షిని నీవు కాపాడుకుంటున్నావా? నీవు చేయనిదంతా సఫలమవుతుందా? నీ సంతానం దీవించబడుతుందా? ఏంటంటే అది నువ్వు మోసాలు అన్యాయాలు చేసి సంపాదించిన సంపాదన వేరు, దేవుడు ఆశీర్వదించి ఇచ్చింది వేరండి. ఆయన ఆశీర్వదిస్తే అది ఎన్నటెన్నటికీ ఆశీర్వాదం. అందుకే ఎబ్బేజు అంటున్నాడు, నన్ను ఎవరో మనుషులు కాదు నన్ను హెచ్చించేది, మనుషులు కాదు నన్ను రాజును చేసేది, మనుషులు కాదు నాకు అధికారం ఇచ్చేది, మనుషులు కాదు నన్ను పొగిడేది, మనుషులు కాదు నన్ను హెచ్చించేది, నువ్వు నన్ను ఆశీర్వదించు. దేవుడు ఆశీర్వదిస్తే ఏ మనుషుడు కిందకు పడగొట్టలేడండి. మనుషులు ఎక్కించారా కిందకు లాగేస్తారు వాళ్ళే. అసలు ఎక్కించేదే మనల్ని పడగొడటానికే. మునగ చెట్టు ఎక్కమని చెప్పాడంట ఒకడు. భలే ఎక్కుతున్నావురా, నువ్వు తప్ప ఎవడెక్కలేదురా, నీ గిన్నెస్ బుక్లో ఎక్కిస్తారా అన్నాడంట. ఇంకా ఎక్కరా అంటే వాడు అది నిజమనుకొని ఎక్కుతుండి సడన్గా కొమ్మ ఎరిగి కింద పడి గాయాలు పాలయ్యాడు. మనుషులు మనల్ని హెచ్చించేది మనల్ని గాయపరచడానికే కానీ దేవుడు హెచ్చిస్తే అది నిజమైన ఆశీర్వాదం. దేవా, నేను నన్ను ఆశీర్వదించి నా సరిహద్దులను విశాలపరచి ఏంటంటే మనకు ఒక హద్దు ఉంది, మన గృహానికి ఒక హద్దు ఉంది, మన కాంపౌండ్ వాల్ ఉంది. మన గృహం కొంతమందికి ఇప్పుడు మా చెన్నై లాంటి సిటీస్లో ఉన్న వాళ్ళకి కాంపౌండ్ వాళ్ళు మనకు కాదు అందరికీ సొంతం. కాకపోతే మన ఫ్లాట్లో మనకొక పరిధి ఉంది, అంత మట్టుకే మనం వాడుకోగలం. పక్కవాడి ఫ్లాట్లోకి వెళ్తానికి కుదరదు కదా. ఏంటంటే అంతే లిమిట్ అయిపోతుంది ఒక చోట. నా సరిహద్దులు విశాలపరచు. ఏంటంటే ఎంతమంది మీరు విశాలమైన ఇళ్లలోనికి వెళ్తున్నారు? 15 సంవత్సరాలు 30 సంవత్సరాల నుంచి ఆ ఒక్క గదిలోనే ఇద్దరుగా ప్రారంభించి 10 మంది అయినా అక్కడే పడి ఉన్నారా? అది ఆశీర్వాదం కాదు కదా. మీరు అడగలేదు కనుక నేను మీకు పొందలేదు అన్నాడు ప్రభు. నా సరిహద్దులు విశాలపరచు ప్రభు. ఒక సేవకుడుగా నాలాంటి పాస్టరు ఒక మంచి సంఘాన్ని దయచేయి, సంఘం వెనకాల చర్చ వెనకాల ఒక ఇల్లు దయచేయి, దశంభాగాలు ఇచ్చే కొంతమంది సంఘస్థులు దయచేయి, అది చాలు ప్రభువా అనుకున్న స్థితిలో ఉండిపోతే ఎలాగండి? సేవ విస్తరించాలి, భూదిగంతముల వరకు వెళ్ళాలి, సేవ అభివృద్ధి పొందాలి, సేవ వృద్ధి చెందాలి. అవునండి, దేవుని కృపలో దేవుని ఆశీర్వాదంతో వీధులలో ప్రారంభించిన సేవ ఈరోజు విశ్వాసము ద్వారా దేశ విదేశాలలో సువార్తలు ప్రకటించే భాగ్యం ఇచ్చాడండి.
ఎన్ని దేశాలకు వెళ్ళగలం? ఒకరోజు 2 రోజుల్లో ఏ సేవ చేసి రాగలం? అందుకే దేవుడు సోషల్ మీడియా ఇచ్చి ఇలాగా రోజు దేవుని వాక్యాన్ని 3 సార్లు రోజుకు అందించే భాగ్యం ఇచ్చాడని ఎప్పుడు దేవుని స్తుతిస్తున్నాను. ఇది కేవలము దేవుని యొక్క ఆశీర్వాదము. రేడియో ద్వారా పరిచయం చేసినప్పుడు ఒక లిమిట్ ఉండేది. టీవీ ద్వారా మరింత వైడ్ మినిస్ట్రీ అయింది. ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా అక్రాస్ ద గ్లోబ్ దేవుని సేవ జరుగుతుంది. ఆయన్ని ప్రేమించిన వారిని ఆయన దీవిస్తాడు. ఆయన మాట విన్న వారిని ఆయన అభివృద్ధిపరుస్తారు. ఆయన అడిగిన ప్రతి వారికి ఆయన ఇచ్చేవాడిగా ఉన్నాడు. నీ ఇల్లు సరిహద్దులు పెరగాలి, నీ పొలము సరిహద్దులు పెరగాలి. ఏంటండి? సరిహద్దులను విశాలపరిచి ఇంకే చెప్పాడు, నీ చేయి నాకు తోడుగా ఉంచు, నాకు అన్నీ ఇచ్చేసి నువ్వు పో అన్నట్టు చెప్తారు కొంతమంది. వాళ్ళ నాకు అన్నీ ఇచ్చే ప్రభా, థ్యాంక్స్, వెళ్ళరా ప్రభా, మళ్ళీ దీంతో నేను ఏం చేస్తున్నాను నీకు చెప్పకూడదు, నీకు చూడకూడదు, నీకు తెలియకూడదు. భలే చెప్తుంటారండి మనుషులు. పాస్టర్ గారులను కూడా ఇంటికి అవసరమైనప్పుడు పిలుచుకుంటారు, ఆ తర్వాత సంఘానికి రారు, ఆ తర్వాత కనపడరు. మళ్ళీ ఏదో పెళ్ళి వస్తే అప్పుడు వస్తారు. బిడ్డకు పేరు పెట్టించుకోవడానికి వస్తారు, మళ్ళీ బిడ్డకు పెళ్లి చేయడానికి వస్తారు, రేపు చచ్చిపోయిన తర్వాత సమాధి కార్యక్రమానికి రమ్మని అడుగుతానికి వస్తారు. ఎవరో అన్నారు, నీళ్లు చల్లడానికి, పుష్పాలు చల్లడానికి, మట్టి వేయడానికి పాస్టర్ కావాలటండి. అంటే బాప్తీసం ఇవ్వడానికి, పెళ్ళిళ్ళప్పుడు పుష్పాలు చల్లి వారిని దీవించడానికి, అలాగే చచ్చిన తర్వాత మట్టికి మట్టి బూతుగా కానీ మట్టి వేయటానికి కాదండి. దేవుని మందిరమునకు క్రమముగా వెళ్ళాలి, దేవుని సన్నిధిని అనుదినము వెతకాలి. దేవా నీ చేయి నాకు తోడుగా ఉండాలి. దేవుడు తోడుంటే మనకు మేలా కీడా? నువ్వు మేలైన కార్యాలు చేస్తున్నప్పుడు దేవుడు నీకు తోడుంటే మేలు. నీ ఇష్టం వచ్చిన కార్యాలు చేసుకోవడానికి ప్రభు నీకు తోడుంటే కుదరదు కదా. అందుకే ప్రభువా నువ్వు అక్కడే ఉండి నేను మళ్ళీ నీ దగ్గరకే వస్తానంటారు. కానీ నీతో వస్తానని దేవుడు మన దేవుడు అండి. అన్నీ ఇచ్చిన తర్వాత దేవుడు నాకు అక్కర్లేదనుకుంటే అజ్ఞానం మొత్తం పోగొట్టుకుంటామండి. అన్నిటితో పాటు యేసయ్య మనకు కావాలి. మనకు డబ్బు ఇచ్చినప్పుడు ఆ డబ్బు ఎలా ఖర్చు పెట్టాలనే జ్ఞానం దేవుడు మనకి ఇవ్వాలి. మనకు మన సరిహద్దులు విశాలపరిచినప్పుడు ఆ విశాలమైన గృహాన్ని లేక మందిరాన్ని లేక పరిచయను ఎలా కొనసాగించాలని దేవుని సలహాలు మనకి సహాయం మనకు కావాలి. ఇచ్చి వెళ్ళిపోయే దేవుడు కాదు, నేను నీతో పాటు ఉంటానని చెప్పిన దేవుడు. నీ చేయి నాకు తోడుగా ఉంచి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించు. దేవుని చేత దీవించబడిన వారు, దేవుని చేత ఆశీర్వదించబడిన వారు ఎందుకు దిగజారిపోతున్నారు? ఎందుకు వారి భక్తిని పోగొట్టుకుంటున్నారు? ఎందుకు వారి ఆస్తుల్ని, ఆరోగ్యాన్ని పోగొట్టుకుంటున్నారు? కీడు నుండి తప్పించు ప్రభువా, సాతాను నుండి తప్పించు ప్రభువా. ఎవరిని మింగుదనా అని గర్జించు సింహం వలె తిరుగుతున్నటువంటి సాతాను దేవుని చేత ఆశీర్వదించబడిన వాడిని పడగొడటానికే ప్రయత్నిస్తున్నాడు అండి. సాతాను శోధన జయించాలంటే ప్రభు సన్నిధి మనకు అవసరమై ఉంది. బహుగా దేవుని చేత దీవించబడ్డాడు యోబు. యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు, చెడుతనమును విసర్జించిన వాడు, యథార్థపరుడుగా ఉన్నాడు. ఆస్తి, బిడ్డలు సమృద్ధిగా సంతోషంగా ఉన్నాడు. అపవాది వచ్చి యోబు ఊరకనే నిన్ను వెంబడించాడా? నువ్వు అన్నీ ఇచ్చావు కాబట్టి అన్నీ తీసే నీ ముఖం మీద దూషిస్తాడని సవాల్ చేశాడు దేవుడితో. తీసుకోపో. అన్నీ తీసేశాడు. అన్ని కష్టాలు యోబుకి ఎందుకు వచ్చాయి? ఆరోగ్యం ఎందుకు పోయింది? సమస్తం పోగొట్టుకున్నప్పటికీ, ఎంత హీనతకు చెందినప్పటికీ యోబు యథార్థంగా ఉన్నాడు కనుక యెహోవా ఇచ్చను, యెహోవా తీసుకొనను అన్నాడే కానీ కీడు, దూషణ తన నోట్లో నుంచి రాలేదు. దేవుడిని దూషించేవారు కీడుకు పాత్రులవుతారు. దేవుని నిందించేవారు సాతానుకు చేరువవుతారు. దేవుని యందు భయభక్తులు కలిగి అపవాది తంత్రములు ఎరిగిన వారిమై హృదయశుద్ధిని కాపాడుకుంటూ నడవాలంటే దేవుని తోడు, ఆయన వాక్యపు హెచ్చరికలు, నడిపింపులు మనకు ఎంతో అవసరం. ప్రార్థన. పరిశుద్ధుడ, ప్రేమగల్ల తండ్రి, నీ చేయి మాకు తోడుగా ఉండినట్లు నీవు మమ్మల్ని ఆశీర్వదించి మా సరిహద్దులను విశాలపరుచుకున్నటకు నీ హస్తమును మాకు తోడిచ్చి నడిపించము. ప్రతి శోధన నుండి, ప్రతి కీడు నుండి, ప్రతి సాతాను తంత్రం నుండి
మమ్మల్ని విడిపించి జయశీలులుగా, విశ్వాసులుగా, పరిశుద్ధులుగా నీ తోడుతో నీ రాజ్యము చేరు వరకు నిన్నే వెంబడించుటకు మా ఒక్కొక్కరికి నీ సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణగత అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కుడి వచ్చిన మనందరికీ ఇప్పుడున్న సదాకాలము తోడయుండును గాక. ఆమేన్. దేవుని స్తోత్రం. మీ ప్రార్థన స్తోత్రాలు భారాలు 954041 నెంబర్కి ఒక టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ చేయండి. మీ పక్షంలో మేము ప్రార్థిస్తున్నాం. మీరు కూడా ప్రార్థించండి, తప్పక దేవుడు జవాబిస్తాడు. ఉచితమైతే మధ్యాహ్నం 3 గంటలకు హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటలకు కల్వరి ప్రతి తొడులో బలి గడుచుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడైనది గాక.